వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ కోడిగుడ్ల వ్యాపారం కుదేలైంది. బర్డ్ ఫ్లూ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో చికెన్ గుడ్లు తినొచ్చని అధికారులు చెబుతున్నా జనం మాత్రం వాటి జోలికి వెళ్లకుండా జంకుతున్నారు. దీంతో పౌల్ట్రీ వ్యాపారులు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఉచితంగా చికెన్ వంటకాలతో వేలాలు నిర్వహించి తిరిగి సాధారణ పరిస్థితులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో స్థానిక పశుసంవర్ధన శాఖ అధికారులతో కలిసి చికెన్ గుడ్లు తినండి, ఆరోగ్యంగా ఉండండి అంటూ చికెన్ మేళాలు నిర్వహించారు. చికెన్ గుడ్లు తినడం వల్ల ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని అవగాహన కల్పిస్తూ ఉచితంగా చికెన్ మంచూరియా, చికెన్ పకోడీ, బాయిల్డ్ ఎగ్స్ వంటి వంటకాలను వడ్డించారు. దీంతో జనం తండోపతండాలుగా తరలివచ్చారు. బారులు తీరి చికెన్ వంటకాలను కడుపు నిండా ఆరగించారు. Working as a veterinary officer in 162 MUVC, Adripuram. There is no risk possibilities in humans, and there is no transmission from birds to animals or also humans. Please take the proteinaceous food such as eggs and also the meat. Poultry Breeders Institute of President. ఈ చికెన్కి కానీ కోడిగుడ్డుకి కానీ అసలు మన జిల్లాలో ఏమి ప్రాబ్లం లేదు. ఏదో ప్రాపర్ చేశారు, ఎవరైనా తినొచ్చు. ఎందుకంటే బాయిల్డ్ చేసిన గుడ్డు, మనం ఆమ్లెట్ వేసుకున్న గుడ్డు తిన్న ఏమీ సెట్ లేదు, అందరూ తినొచ్చు. రావులపాలెం గ్రామంలో చికెన్ వ్యాపారులందరూ కలిసి వెంకాప్ వారి సౌజన్యంతో మరి ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ మధ్యన ఒక 20 రోజుల నుంచి కూడా మనం అందరూ బర్డ్ ఫ్లూ అని వింటున్నాము. తద్వారా ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. ఈ బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు సోకిన దాఖలాలు లేవు. మరొకటి ఏంటంటే, ఈ చికెన్ కానీ ఎగ్ కానీ మనం ఉడికించి తింటాము. 65-70 డిగ్రీలు దాటిన తర్వాత ఒకవేళ దాంట్లో వైరస్ ఉన్నా కూడా చనిపోతుంది. కాబట్టి మనం పచ్చి తినాం కాబట్టి కోడిగుడ్డు మరియు చికెన్ పదార్థాలన్నీ కూడా మనం 90 డిగ్రీలు దగ్గర ఉడకబెట్టి తింటాం. కాబట్టి 65-70 డిగ్రీలు దాటిన తర్వాత వైరస్ ఉండదు. కాబట్టి ఎటువంటి భయాందోళనకు గురవసరం లేదు. శుభ్రంగా మనం అందరూ కూడా చికెను, ఎగ్స్ అందరూ కూడా తీసుకోవచ్చని, మరి ముఖ్యంగా మన కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనకున్న ఫామ్స్లో ఎక్కడా కూడా ఇటువంటి దాఖలాలు లేవు. అవుట్ బ్రేక్ వచ్చిన దాఖలాలు లేవు. బర్డ్ ఫ్లూ తోటి బర్డ్ చనిపోయినట్టు దాఖలాలు కూడా లేవని మీ అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను. రావులపాలెం ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు రావులపాలెం గ్రామంలో మనం చికెన్ మరియు ఎగ్ మేళ వెన్కాప్ మరియు నెక్ కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో చికెన్ మరియు కోడిగుడ్ల మేళాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఎందుకంటే గత 20 రోజుల నుంచి కూడా బర్డ్ ఫ్లూ అనే వైరస్ కోళ్ళకి సోకుతుంది. అది తింటే మనుషులకి కూడా తాకుతుంది. అందుకని ఆ భయభ్రాంతులకు గురయ్యి ప్రజలు ఎవరు కూడా చికెన్ తినడం మానేశారు చాలా వరకు. దీంట్లో ఎటువంటి బర్డ్ ఫ్లూ సోకే అవకాశం లేదండి మనుషులకి. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికల ప్రకారం 70 డిగ్రీల సెల్సియస్ పైన కన్నా మనం ఉడికిచ్చి ఎలాగో తింటాము. కోడి మాంసం కానీ కోడిగుడ్డు కానీ ఇది మనం వండించేది ఎలా లేదన్నా 85-90 డిగ్రీల సెల్సియస్ వస్తుంది. సో ఈ టెంపరేచర్లో ఎటువంటి వైరస్ బతికే అవకాశం లేదు. సో ప్రజలందరూ కూడా ఈ భయభ్రాంతులందరినీ పక్కన పెట్టి తప్పకుండా చికెన్ మరియు కోడిగుడ్లు శుభ్రంగా తినవచ్చు. దీంట్లో ఎటువంటి అభ్యంతరము లేదు, ఎటువంటి ప్రమాదము లేదు. ఓకేనండి.